హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? సో రీసెంట్గా మనకి విండోస్ 11 అయితే అఫీషియల్గా లాంచ్ అయితే చేశారు. సో ఇది మనకి అప్డేట్ అయితే తీసుకురాలేదు, కానీ అందులో ఉన్న ఫీచర్స్ ఏంటి, ఎలా ఉంటుంది, ఏ ల్యాప్టాప్స్కి సూటబుల్ ఉంటుంది, ఎలా వస్తుంది, ఇలా కొన్ని డీటెయిల్స్ అయితే చెప్పారు. సో వాటి గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో వీడియోని అక్కడ స్కిప్ చేయొద్దు, లాస్ట్ దాకా చూడండి. అండ్ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మాత్రం మర్చిపోకండి. సో ఈ వీడియో మెయిన్ థీమ్ వచ్చేటప్పటికి అందరికన్నా ముందు మీకు విండోస్ 11 అప్డేట్ ఎలా వస్తుంది అనేది ఈ వీడియో మెయిన్ థీమ్ అనమాట. సో వీడియో స్టార్ట్ చేసే ముందు మనకి ఇందులో కొన్ని ఫీచర్స్ అయితే అఫీషియల్గా వీళ్ళు అనౌన్స్ చేశారు. వీళ్ళు విండోస్ స్టోర్లోనే మనకి ఆండ్రాయిడ్ యాప్స్ అయితే ఇంక్లూడ్ చేస్తారంట. సో నాకు చాలా బాగా నచ్చింది. పేమెంట్స్ ఫీచర్ కూడా తీసుకొచ్చారు అండ్ స్ప్లిట్ స్క్రీన్ లాగా తీసుకొచ్చారు కొన్ని ఆప్షన్స్. సో ఇవన్నీ కూడా నాకు చాలా బాగా నచ్చినాయి. సో అవన్నీ పక్కన పెట్టేస్తే మనకి అఫీషియల్గా వచ్చిన తర్వాత అవి మనం యూజ్ చేసి అప్పుడు మనం చెప్తే బాగుంటుంది. సో అవన్నీ కూడా పక్కన పెట్టేస్తే మనకి అసలు ఎలాంటి ల్యాప్టాప్స్కి విండోస్ 11 వస్తుంది అనేది చూసినట్లయితే, సో ఎవరైతే విండోస్ 10 యూజ్ చేస్తున్నారో సో వాళ్ళందరికీ కూడా అప్డేట్ రూపంలో విండోస్ 11 అనేది వస్తుందన్నమాట. సో విండోస్ 7, 8 యూజ్ చేసే వాళ్ళ పరిస్థితి ఏంటంటే వాళ్ళకి అప్డేట్ రూపంలో రాకపోవచ్చు. మీరు అఫీషియల్గా లాంచ్ అయిపోయిన తర్వాత, అంటే అందరికీ రోల్ అవుట్ అయిపోయిన తర్వాత, మీరు బయట సర్వీస్ సెంటర్స్ ఉంటాయి కదా, సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు ఒక 500 ఎంతో పే చేస్తే వాళ్ళు మీకు ఓఎస్ ఇస్తారు. సో ఆ విధంగా మీరు తెచ్చుకోవచ్చు. వీళ్ళు కొన్ని మినిమం రిక్వైర్మెంట్స్ అనేది చెప్తున్నారు. సో ఈ రిక్వైర్మెంట్స్ ఉంటేనే మీ ల్యాప్టాప్కి అప్డేట్ వస్తుందని చెప్తున్నారు. సో ఆ రిక్వైర్మెంట్స్ ఏంటంటే మనకి ప్రాసెసర్ అనేది మినిమం 1 GHz స్పీడ్ ఉండాలి. సో 1 GHz కన్నా తక్కువ ఉంటే మాత్రం మీకు పనిచేయదు. అండ్ 64 బిట్ ఉండాలి, 32 బిట్ వాళ్ళకి రాదు. అండ్ ర్యామ్ వచ్చేసరికి మినిమం 4 GB ర్యామ్ ఉండాలి. స్టోరేజ్ మినిమం 64 GB స్టోరేజ్ ఉండాలి. డిస్ప్లే మినిమం మీకు 9 ఇంచెస్ ఉండాలి, అది కూడా హెచ్డి డిస్ప్లే అయితే ఉండాలి, అంటే 720p రిజల్యూషన్ అయితే మినిమం ఉండాలి. సో ఇవన్నీ ఇంకా చాలా ఉన్నాయి. సో ఇవన్నీ మనకు ఎలా తెలుస్తాయి? అందరికీ వాళ్ళ ల్యాప్టాప్ కాన్ఫిగరేషన్ తెలియదు కదా. సో దానికోసం మనం ఏం చేయాలి? మీకు కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇస్తాను. సో ఆ లింక్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీకు ఒక వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. కిందకి స్క్రోల్ చేయండి, లాస్ట్ దాకా వెళ్ళిపోండి. లాస్ట్కి వెళ్ళిన తర్వాత మీకు అక్కడ చెక్ ఫర్ కంపాటబిలిటీ అని ఉంటుంది. సో దాని కింద మనకి డౌన్లోడ్ యాప్ అని ఉంటుంది. సో అటు క్లిక్ చేసి మీరు యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. అదంతా 13.5 MB ఎంతో ఉంటుంది. సో డౌన్లోడ్ అయిపోయిన తర్వాత మీరు డబుల్ ట్యాప్ చేసి ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ ప్రాసెస్ కూడా చాలా సింపుల్. టర్మ్స్ అండ్ కండిషన్స్ యాక్సెప్ట్ చేసి నెక్స్ట్ కొట్టుకుంటూ వెళ్ళిపోతే మీకు సాఫ్ట్వేర్ అయితే ఇన్స్టాల్ అయిపోతుంది. ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత మీరు విండోస్ సర్చ్లోకి వెళ్ళి పీసీ హెల్త్ చెక్ అని చెప్పి సెర్చ్ చేయండి, లేకపోతే పైన ఉంటే ఓపెన్ చేసేయచ్చు. ఓపెన్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. పైన మీకు ఇంట్రడ్యూసింగ్ విండోస్ 11 అని చెక్ నౌ అని ఉంటుంది బ్లూ కలర్లో. సో దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు కొంచెంసేపు లోడ్ అవుతుంది. లోడ్ అయిన తర్వాత ఎస్ దిస్ పీసీ కెన్ రన్ విండోస్ 11 అని వస్తుంది, లేకపోతే నో దిస్ పీసీ కెనాట్ రన్ విండోస్ 11 అని వస్తుంది. నో అని వస్తే మీరేం చేయలేరు అనమాట. ఎస్ అని వస్తే మాత్రం మీ ల్యాప్టాప్లో విండోస్ 11 అనేది వర్క్ అవుతుంది. ఓకే, సో ఈ విధంగా మీరు కన్ఫర్మ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం విండోస్ 11 అందరికన్నా ముందు మనకి రావాలంటే ఏం చేయాలనేది చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే కింద విండోస్ సింబల్ క్లిక్ చేసి అక్కడ సెట్టింగ్స్లోకి వెళ్ళండి. సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత మీకు అప్డేట్ అండ్ సెక్యూరిటీ ఉంటుంది. సో దాన్ని క్లిక్ చేయండి. కింద మనకి విండోస్ ఇన్సైడర్ ప్రోగ్రామ్ అని ఉంటుంది. సో దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు కొంచెం లోడ్ అవుతుంది, వెయిట్ చేయండి. లోడ్ అయిన తర్వాత మీకు గెట్ స్టార్టెడ్ అని ఉంటుంది. సో దాన్ని క్లిక్ చేయండి. అక్కడ మనకి రిజిస్టర్ ఉంటుంది, రిజిస్టర్ చేసుకోండి. మీ దగ్గర మైక్రోసాఫ్ట్ అకౌంట్ అయితే ఉండాలి. సో సైన్ అప్ క్లిక్ చేసి ఐ హావ్ రెడ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అని క్లిక్ చేసి సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేసిన తర్వాత కాసేపు లోడ్ అవుతుంది. లోడ్ అయిన తర్వాత లింక్ అండ్ అకౌంట్ అని అడుగుతుంది. లింక్ అండ్ అకౌంట్ క్లిక్ చేసి మీ దగ్గర ఉన్న మైక్రోసాఫ్ట్ అకౌంట్ని అయితే అక్కడ ఎంటర్ చేయండి. సో ఎంటర్ చేసిన తర్వాత అది ఆటోమేటిక్గా లోడ్ అయిన తర్వాత పిక్ యువర్ ఇన్సైడర్ సెట్టింగ్స్ అని అడుగుతుంది. సో పిక్ యువర్ ఇన్సైడర్ సెట్టింగ్స్లో మనకి 3 ఆప్షన్స్ ఉంటాయి. ఫస్ట్ వచ్చేటప్పటికి దేవ్ ఛానల్. సో దేవ్ ఛానల్ అంటే ఏంటంటే వాళ్ళు మీకు అందరికన్నా ముందుగా అప్డేట్ తీసుకొస్తారు. ఓకేనా, సో మీరు త్వరగా అప్డేట్ కావాలనుకుంటే ఈ దేవ్ ఛానల్ అయితే పెట్టుకోండి. సో ఇది పెట్టుకోవడం వల్ల ప్రాబ్లం ఏంటి అంటే వీళ్ళు మనకి కంప్లీట్గా ప్రిపేర్ అయిన విండోస్ 11 పంపించారు. కొన్ని బగ్స్ ఉంటాయి, అంటే కొంచెం అంత కంప్లీట్గా డెవలప్ అవుతుంది అనమాట. సో అలాంటి ఒక వర్షన్ని మనకి అప్డేట్ రూపంలో పంపిస్తారు. సో అందులో కొన్ని బగ్స్ అయితే ఉంటాయి. సో అది వాస్తవమే. ఆ బగ్స్ని మనం వాళ్ళకి రిపోర్ట్ చేస్తే, మనమే కాదు ఎవరో ఒకరు రిపోర్ట్ చేస్తారు. సో రిపోర్ట్ చేసిన తర్వాత వాళ్ళు దాన్ని రెక్టిఫై చేసి మనకి ఇంకొక స్టేబుల్ అప్డేట్ అయితే తీసుకొస్తారు. నాకు అందరికన్నా ముందే విండోస్ 11 ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే, మీరు రిస్క్ అయినా పర్వాలేదు, నాకు బగ్స్ ఉన్నా పర్వాలేదు అనుకుంటే మీరు ఈ దేవ్ ఛానల్ అయితే సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ అయితే కన్ఫర్మ్ చేయొచ్చు. లేదు నాకు అంత రిస్క్ వద్దు, నాకు అందరికన్నా ముందే కావాలి కానీ నాకు అంత రిస్క్ వద్దు అనుకుంటే మీరు బీటా ఛానల్లోకి అయితే వెళ్ళొచ్చు. బీటా ఛానల్లో మనకి దేవ్ ఛానల్ వచ్చిన 2-3 మంత్స్ తర్వాత బీటా ప్రోగ్రామ్లో అయితే వస్తుంది. సో ఈ బీటా ప్రోగ్రామ్లో మనకి చాలా తక్కువ బగ్స్ ఉంటాయి. బగ్స్ అయితే ఉంటాయి కానీ అన్ని బగ్స్ అయితే ఉండవు, చాలా తక్కువ బగ్స్ అయితే ఉంటాయి. అండ్ మీరు కంప్లీట్గా విండోస్ 11 అయితే ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. సో నేను రికమెండ్ చేసేది, సిస్టమ్ కూడా రికమెండ్ చేసేది మీకు బీటా ప్రోగ్రామ్ అనమాట. సో బీటా ప్రోగ్రామ్ సెలెక్ట్ చేసుకోండి, మీరు కంటిన్యూ అవ్వచ్చు. లేదు నాకు ఎన్ని అవసరం లేదు, నాకు విండోస్ 11 అప్డేట్ వస్తే చాలు అనుకుంటే మీరు థర్డ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు, రిలీజ్ ప్రివ్యూ ఛానల్. అంటే అఫీషియల్గా కంప్లీట్ బగ్స్ అని క్లియర్ అయిన తర్వాత మీకు ఇది అయితే తీసుకొస్తారనమాట. కాకపోతే అందరు యూజర్స్కి వచ్చే కన్నా మీకు ఒక 1-2 మంత్స్ ముందే వస్తుంది, అంతే తేడా. కాకపోతే అందరికన్నా ముందు అయితే మీకు ఇవైతే వస్తాయి అనమాట. సో దేవ్ ఛానల్ అనేది ఈ రోజు నుంచి ఒక 2-3 వీక్స్లో మీకు అప్డేట్ అయితే వచ్చేస్తుంది. దేవ్ ఛానల్ సెలెక్ట్ చేసుకుంటే బీటా పెట్టుకుంటే ఒక
2-3 మంత్స్ పట్టొచ్చు. అండ్ థర్డ్ ఆప్షన్ పెట్టుకుంటే ఎన్ని రోజులు అవుతుంది చెప్పలేం అనమాట. సో ఈ విధంగా మీరు ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ చేసుకోవచ్చు, కన్ఫర్మ్ చేసుకోవచ్చు. కన్ఫర్మ్ చేసిన వెంటనే మీకు ఒక అప్డేట్, ఒక రీస్టార్ట్ అడుగుతుంది అనమాట. సో రీస్టార్ట్ నౌ క్లిక్ చేస్తే డైరెక్ట్గా మీకు రీస్టార్ట్ అయితే అయిపోతుంది. రీస్టార్ట్ అయిపోయిన తర్వాత మీరు మళ్ళీ సర్చ్లోకి వచ్చి విండోస్ ఇన్సైడర్ ప్రోగ్రామ్లోకి వచ్చి చూస్తే అక్కడ మనకి 3 ఆప్షన్స్ ఉంటాయి. అక్కడ మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు చేంజ్ చేసుకోవచ్చు అనమాట. బీటా ఛానల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు దేవ్ ఛానల్కి కానీ రిలీజ్ ప్రివ్యూ ఛానల్ కానీ స్కిప్ అవ్వచ్చు అనమాట, మీ ఇష్టం అది. సో ఈ విధంగా మీకు విండోస్ ఇన్సైడర్ ప్రోగ్రామ్ అనేది వర్క్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా విండోస్ 11 యొక్క అప్డేట్ ఇన్ఫర్మేషన్ అనమాట. సో వీడియో మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్, జై హింద్.